అది ఒక కుల ప్రాతిపదిక మీద వచ్చిన పార్టీ. దానికి ఒక అజెండా అంటూ ఏమీ లేదు. అది అంటే అర్థం కాలేదా? అదే చెప్పాను కదమ్మా, దానికి ఒక జెండా అనేది రెండూ లేదు దానికి. అదొక చిల్లర పార్టీ నాకు తెలిసి. ఎందుకని అలా అంటున్నారు? ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఒక పార్టీ పెట్టిన ఒక అభ్యర్థి ఏదైతే ఒక మంచి పొజిషన్లో ఉన్నాడో తనకంటూ సొంత కేడర్ని బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తనేంటో ప్రత్యామ్నాయంగా జనాలకు చూపించాలి. ఆల్రెడీ 2 ఎస్టాబ్లిష్డ్ పార్టీలు ఉన్నాయి. దానికంటే మెరుగ్గా నేనేం ప్రజలకు అందించాలి, దానికంటే ప్రజలకి నేను ఇంకా ఏదైనా బెటర్గా తీసుకెళ్లాలన్న అభిప్రాయంతో ముందుకు రావాలి. కానీ వచ్చిన కాడి నుంచి ఏదో ఒక పార్టీ పక్కన చేరడం, అది జనాలు చూసేదానికి కూడా అతను నమ్మి ముందుకు రావడానికి వాళ్ళ పార్టీ పరంగా ఏదో కొంచెం అభిమానం ఉండేవాళ్ళు చూపిస్తారు అంతేగాని బయాసుడ్గా ఉంటారు. అంతేగాని అక్కడ 100% వచ్చి ఇది మన పార్టీ, ఇది మనం అని పుంజుకునే అంత కెపాసిటీ లేదు ఆ పార్టీకి. అంటే ఈసారి మరి ఎట్లా ఉంది, వస్తారంటారా? మరి అంటే గెలుస్తారంటారా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ ఎలా గెలుస్తాడు? గెలవడానికి అవకాశమే లేదు కదా. అతను ఒక అభ్యర్థి కాదు కదా. ఏదో కంటెస్ట్ చేస్తున్నాడు, ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు, ఒక 4-3 సీట్లు ఇస్తాడు, మా అంటే దాంట్లో పోటీ చేస్తాడంటే అవి కూడా వేస్ట్ అతనికి ఇవ్వడం. చంద్రబాబు నాయుడు 20 సీట్లు కూడా అనవసరం. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి అతనికంటే బలమైన క్యాండిడేట్ ఏం కాదు. పవన్ కళ్యాణ్ ఏం పెద్ద చంద్రబాబు నాయుడిని మించి అంత క్యాండిడేట్ ఏం కాదు. అతనికి ఎన్నోసార్లు పెట్టుకున్నాడు పక్కన, అంతే ఏదో ఒకటి పక్కన వస్తుంది కాబట్టి. డిసప్పాయింటెడ్గా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిది. అంటే ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, యువతరం రావాలని అంటుంటారు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు మాట్లాడే ఉద్దేశం చూస్తుంటే నాకు పవన్ కళ్యాణ్కి రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఏంటి, ఎందుకు అట్లా? చాలా ఇది డిసప్పాయింట్తో వచ్చిన మాటలే కానీ ఇప్పుడు అది కాదమ్మా. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ 2014లో స్టార్ట్ చేసావు. అదే టైం పీరియడ్లో అదే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు, అవునా కదా? విత్ ఇన్ ఫస్ట్ 0.14% తోటే ఓడిపోయాడు, అంతేగాని విత్ 65 సీట్స్. అది ఒక నాయకుడు ఉండే లక్షణం. సొంత డబ్బులతోటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే సాల్వ్ చేస్తున్నారు. సొంత డబ్బులతో చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సభలు పెడితే కూడా భారీ ఎత్తున జనాలు వీళ్ళందరూ. అదొక సినిమాటిక్ ఫీల్డ్ అమ్మా. సినిమాటిక్ జనాలకి సినిమా రంగు చూసి ఎవడైనా వస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే నేను వెళ్తా, ఎవరైనా వెళ్తారు. ఎందుకంటే స్క్రీన్ మీద చూసే వ్యక్తులు ఇప్పుడు ఆల్రెడీ జబర్దస్త్లో ఏమైనా 4 చిన్నవాళ్ళు చూస్తేనే వాళ్ళతో ఫోటో దిగాలనిపిస్తుంది. ఇతను చాలా రోజుల నుంచి స్క్రీన్ మీద ఉన్నాడు కాబట్టి సినిమాకు ఉండే ఆ రంగు వేరు, ఆ ఐదు వేరు ఉంటుంది అంతే. దాన్ని మనం రాజకీయంగా అంటే పొత్తుల మీద కాకుండా సింగిల్గా పోటీ చేస్తే బెటర్ అని ఉద్దేశం. ఓడిపోయినా కానీ సింగిల్గా పోటీ చేస్తే ఒక అభిమానం అనేది ఉంటుంది. ఎంత అతన్ని అభిమానించకపోయినా కానీ పర్లేదురా పాపం, స్ట్రైట్గా నిలబడుతున్నాడు, ఎన్ని దెబ్బలు తిన్నా కానీ ఓకే నిలబడుతున్నాడు. మన చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టగానే వచ్చి బకబా వచ్చేసి ప్రకటించాడు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారికి ఒడిగేది ఏం లేదు, కాకపోతే పక్క మనిషి ఉండటం అంతేగాని అది ఏమి రాజకీయ నాయకుడికి పవన్ కళ్యాణ్కి అంత ప్రభావితం చూపించే లక్షణమే లేదు. అది లక్షణమే లేదు కదా. 10 సంవత్సరాల పార్టీలో ఏమన్నా పురోగతి మీ అభిమానంగా ఉండేవాళ్ళైనా చెప్పండి. మా ఓడు కనీసం సీఎం అంటారు, గట్టిగా 20 సీట్లకు సీఎం, 151 సీట్లు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్లుందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? చాలా బాగుంది. ప్రజలందరూ చాలా బ్రహ్మాండంగా అతనికి చేయగలిగాడు. ఇప్పుడు చూసారంటే జనాలకు ఖచ్చితంగా అన్ని పథకాలు అందినాయి. దాన్ని ఇప్పుడు నెగిటివ్గా చేయడం కోసం జనాలకు డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేస్తున్నారంటున్నారు. అంటే పెట్టాడు కాబట్టే కదా. కనీసం ఆ పెట్టిన కొన్ని ప్రభుత్వాలు అవి కూడా పెట్టింది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా చాలా ఇప్పుడు పథకాలు కూడా చాలా చిన్న పథకాలు, జనాలకి యూస్ లేని పథకాలు పెట్టారని కూడా అంటున్నారు. నీకు యూస్ లేకపోవచ్చు, 1 లక్ష రూపాయలు సంపాదించేవాడికి యూస్ లేకపోవచ్చు. ఒక చిన్న ఆ బడ్డీ కొట్టి నడుపుకునేవాడికి ఒక 10,000 వాడికి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కుటుంబాన్ని పోషణ పొరపాటున ఏదైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్నపిల్లలకి బాగా లేకుండా ఉంటుంది. ఆ 10,000 చాలా ఇంపార్టెంట్. అది మనకు ఉపయోగం లేకపోవచ్చు, వాళ్ళకి ఉపయోగం అది. ఓకే సరే అన్న, ఈ మాట ప్రకారం మన ఆంధ్రాలో అందరం ఒక అబవ్ మిడిల్ క్లాస్ ఉన్నారా? అబవ్ మిడిల్ క్లాస్ ఉంటే వాళ్ళందరూ రోడ్డు పక్కన చిన్న ఆకలి అమ్ముకుంటారు. అవునా? రోజుకి నువ్వు 1 లక్ష రూపాయలు, రోజుకి 1000 రూపాయలు సంపాదించేవాడు ఉంటాడు, రోజుకి 50 రూపాయలు సంపాదించేవాడు ఉంటాడు. ఆ పథకం వాడికి అందితే ఆ రోజు ఆ కుటుంబానికి మంచి జరిగినట్టేగా.